హాయ్ మామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. మామ, ఈరోజు మన ముందుకు పట్టుకొచ్చిన టాపిక్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళే దారిలో దొంగలు ఉన్నారు. నిజంగా దొంగలు ఉన్నారా? ఎందుకున్నారు? ఉంటే ఏమైంది? అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? రీసెంట్గా ఇప్పుడు వచ్చిన న్యూస్ ఛానల్స్లో ట్రెండ్ అవుతున్న టాపిక్ అన్నమాట. శ్రీశైలం అడవుల నుంచి క్రాస్ అవుతుంటే అక్కడ దొంగలు ఉన్నారని చెప్పి ట్రెండ్ అవుతుంది. నిజమేనా? వాస్తవాలు ఏమున్నాయి అని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చివరి వరకు చూడు. సబ్స్క్రైబ్ కొట్టకపోతే సబ్స్క్రైబ్ కొట్టు. నిజంగానే మనం శ్రీశైలం ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఆ ఫారెస్ట్ ఏరియాలో మిడిల్లో కొంతమంది దొంగతనం చేయడానికి అని చెప్పి వెళ్తుండ్రు అనమాట. ఇప్పుడు వెహికల్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు మనం రెస్ట్ గురించని, లేకుంటే ఈవెన్ వాష్‌రూమ్‌కెళ్ళాలని జెప్పి, కొంతమంది ఇట్లా ఆ నేచర్‌ని ఎంజాయ్ జేయాలని జెప్పి, కొంచెం సేపు పక్కన ఆపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈవెన్ నేనెళ్ళినా గూడా మా ఫ్రెండ్స్‌తోని పక్కన ఆపుకొని వాష్‌రూమ్ ఎళ్ళి, ఆ నేచర్‌ని ఎంజాయ్ జేస్తామనమాట. ఆ లొకేషన్, ఆ ట్రీస్ మస్తు మస్తుంటదసల ఆ క్లైమేట్. మీరు గూడా చూడండి. శ్రీశైలం వెళ్ళినప్పుడు మస్తుంటది. ఆ లొకేషన్ గాని, ఆ క్లైమేట్ గాని, ఫుల్ ఆఫ్ ట్రీస్ అవతల, ఇవతల అసలు వేరే లెవెల్ ఉంటది. ఆ మూమెంట్ ఎంజాయ్ జేయాలనుకుంటాం ఎవరమైనా. ఆ మూమెంట్ ఎంజాయ్ జేయాలని సైడ్‌కి ఆపుకున్నప్పుడు, మన పనిలో మనం ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌తో వచ్చి మన దగ్గరున్న వస్తువులను దొంగతనం జేయాలనే ఐడియాతో వాళ్ళు వస్తుండ్రనమాట. ఇది రీసెంట్‌గా జరిగింది. అంతకుముందు గూడా 2, 3 జరిగినాయి. సో, అక్కడ గూడా మీరు బోర్డ్స్ చూసే ఉంటారు. మిడిల్‌లో డిస్‌ప్లే చేసి ఉంటదనమాట. దుండగులున్నారు, జాగ్రత్త అని బోర్డ్స్ డిస్‌ప్లే చేసి ఉంటాయి. మీరు చూడకపోతే చూడండి ఒకసారి. పక్క పక్కన ఉంటాయన్నమాట ట్రావెలింగ్‌లో. సో, డేంజర్ ఏరియా అని గూడా బ స వార్నింగ్ సైన్స్ బోర్డ్స్ అనేటివి ఉండడం జరుగుతది ఆడ. సో, ఇట్లా జరుగుతుందనమాట. అది వాస్తవమే. నిజంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయి. రీసెంట్‌గా గూడా ఒకరికి ఈ ఇష్యూ జరిగింది. అంతకుముందు గూడా జరిగినాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రూట్‌లో వెళ్ళినప్పుడు ఆపిన ఫ్రెండ్స్‌తో గాని, గ్యాంగ్‌తో దిగండి. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఎక్కండి. ఫినిష్ జేసుకోండి. అట్లా. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింగిల్‌గా మాత్రం వెళ్ళినా పర్లేదు. సింగిల్‌గా వెళ్ళినా పర్లేదు. సింగిల్‌గా వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కడ ఆపకపోతే బెటర్. ఆ ఘాట్ రోడ్‌లో ఎక్కడ మీరు ఆపకుండా ట్రావెల్ అయితే బెటర్. ఎందుకంటే మన మంచికే మనం సేఫ్‌గా ఉండాలని చెప్పి అట్లా. సో, ఇది మాత్రం వాస్తవమే. నిజంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితున్నాయి. సో, దీనిపైన గవర్నమెంట్ గూడా కొంచెం దృష్టి పెట్టాలని జెప్పి మనం గూడా ఆశించాలి. ఈ వీడియో కొంచెం అందరికీ తెలిసేలా, ఉపయోగపడేలా ఉంది గాబట్టి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ గొట్టకపోతే సబ్స్క్రైబ్ గొట్టండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్.